పిల్లలకి ఎప్పుడు ప్లెయిన్ మిల్క్ కాకుండా ఇలా క్యారెట్ మిల్క్ చేసి ఇవ్వండి. గ్లాస్ మొత్తం ఖాళీ చేస్తారు. ఇంకా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ కూడా. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని 10 జీడిపప్పు 10 బాదం పప్పులు వేసుకున్నాక తొక్క తీసేసుకొని కట్ చేసుకున్న క్యారెట్లు ఒక గ్లాస్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ సపరేట్ చేసుకుని బాదం పప్పు మీద ఉన్న తొక్క మొత్తం తీసేసుకుని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. స్వీట్నెస్ కోసం నేను ఖర్జూర వేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం ఒక ఇలాచి, కొద్దిగా ఉడికించుకున్న వాటర్ అయితే వేసేసి ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల పాలని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా మరిగించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ ను కూడా వేసేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ కలుపుకుంటూ పాలని బాగా మరిగించుకోవాలి. మీరు కావాలంటే చల్లగా కావాలి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అయినా తాగొచ్చు. గోరువెచ్చగా అయినా తాగినా చాలా బాగుంటుందండి. హెల్దీ వేలో కావాలంటే బెల్లాన్ని లేదా ఖర్జూరాన్ని వేసుకోవచ్చు. మీరు షుగర్ కావాలన్నా వేసుకోవచ్చు. వచ్చేది ఎండాకాలం కాబట్టి చాలా బాగుంటది. బాదం పాలకి ఏ మాత్రం తీసిపోదండి, అంతకంటే బాగుంటది అనమాట టేస్ట్. ఇంకా ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ అవన్నీ అవాయిడ్ చేసేసి ఇలా హెల్దీ డ్రింక్స్ తాగడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు. వీడియోని అసలు లైక్ చేసి ఫాలో చేయడం